ఇండియన్స్ కి సివిక్ సెన్స్ లేదు 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 తెలుగు మూవీస్ కున్న క్రేజీ ఫ్యాన్స్ కి సివిక్ సెన్స్ లేదు. ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ టు హేట్ మీ ఫర్ దిస్, బట్ ఇదే అవుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి దే కాల్ హిమ్ ఓజీ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ సెలబ్రేషన్స్ యుఎస్ లో చూసినా యూకేలో చూసినా కానీ థియేటర్స్ నుంచి బయటకు పంపించేయాల్సి వచ్చింది ఆడియన్స్ ని. ఎందుకంటే థియేటర్స్ లో పాప్కార్న్ వేసేయడం, కన్ఫెటిన్ వేసేయడం, అర్థమవుతుంది మన ఫేవరెట్ హీరో కాబట్టి సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం. కాకపోతే ఎట్ వాట్ కాస్ట్? మనకు ఇండియన్స్ కి ఎంపతికి అర్థం లేకుండా పోయింది. వేరే దగ్గర పోయినప్పుడు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కాకపోతే లిటరల్ గా థియేటర్ నుంచి ఆడియన్స్ ని ఖాళీ చేయమనాల్సి వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చి కూడా సేమ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో మనం ఏం చేసుకున్నా నడుస్తుంది. సరే, ఇండియాలో మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాం. కాకపోతే బయటకు వచ్చినప్పుడు బయట దేశంని రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకోవాలా. ఎందుకంటే ఒక్క విషయం ఆలోచించండి, మనం ఇండియాలో ఏం చేసినా కానీ ఇండియాలో ఉంటుంది. సరే, కొందరు ఫారినర్స్ కానీ ఎవరన్నా కానీ బయటకు పోయి ఆ వీడియోస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ మీరు ఫారెన్ ల్యాండ్లో ఉండి సేమ్ చేస్తూ ఉంటే ఫారినర్స్ కానీ లేదంటే మీడియా కానీ లేదంటే సోషల్ మీడియా అయినా కానీ ఎంత యాక్టివ్ అయిపోయింది. మీరు చేసిన చిన్న విషయము మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అది మనకు సెలబ్రేషన్స్ అయినా కానీ వేరే వీళ్ళకి కామన్ సెన్స్ లేదు అన్న అర్థం పడుతూ ఉంటుంది. మనం సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే కానీ ఈ విధంగా కూడా చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి మూవీ అయినా బాలయ్య గారి మూవీ అయినా కానీ వాళ్ళకి మనం ఎవరో కూడా తెలియదు. ప్లస్ వాళ్ళు మన దేశం పేరు ముందుకు తీసుకెళ్ళడానికి ఏదేదో చేస్తున్నారు. కానీ మనం మాత్రం మన దేశం పేరు వెనుకకు తీసుకెళ్ళిపోతున్నాం మన యాక్షన్స్ వల్ల. సో ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ ఇన్ ద ఫారెన్ ల్యాండ్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి.